హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇది డే 3 వారణాసిలో. చాలా కూల్గా ఉంది. జాకెట్ కూడా వేసుకోకుండా వచ్చేసిన అనమాట. ఇప్పుడైతే మనం అర్లీ మార్నింగ్ బోట్ రైడ్ అయితే చేయబోతున్నాము. ఇంకా ఏం తెలియదు బోట్ గురించి. జస్ట్ 400 రూపీస్ అన్నాడు ఇట్లా చేత్తో చేసే బోటు. ఇంకా వాళ్ళు దగ్గరికి వెళ్ళి కనుక్కొని పూర్తిగా చెప్తా ఏంటి ఎలా ఉంటుంది బోటింగ్ సిస్టమ్ అని చెప్పేసి. ఈ టైంలో చేస్తే ఏంటంటే సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. నిజంగా సూపర్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఇదేమో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. యాక్చువల్గా హారతికి రాకుండా నేను బోటింగ్ అయితే వచ్చిన డైరెక్ట్. బర్డ్స్ అన్నీ ఉంటాయన్నమాట. బర్డ్స్ కూడా ఫీడ్ చేయొచ్చు ఇప్పుడు. అదేమమ్మా చప్పు అలా బోట్ అంటే చేత్తో తీసుకెళ్తారు కదా, అది వచ్చేసి 1 అవర్కి ఎంతో 2000 అన్నాడు. జస్ట్ చిన్న రౌండ్ అంటే 800 అడుగుతున్నాడు అనమాట. హాఫ్ అన్ అవర్ తిప్పుతాడంట. అట్లా చిన్న రౌండ్. ఇంకా లేదంటే ఇక్కడ నుంచి నమో ఘాట్, ఆ రోజు లాస్ట్ వీడియోలో చూసినారు కదా ఇట్లా చేతులు అంతా ఉంటుంది, అది నమో ఘాట్ అనమాట. అక్కడికైతే ఎంతో 200, 400 అట్లా పర్ హెడ్ తీసుకొని షేరింగ్ బోట్లో అయితే తీసుకెళ్తారనమాట. చెప్పు బోట్లో అయితే మనం అంత దూరం వెళ్ళలేము, వాళ్ళు కూడా అంత దూరం తీసుకెళ్ళలేరు. అది సిచ్యువేషన్ అయితే ప్రజెంట్. బర్డ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరే ఉన్నాం ప్రజెంట్, మేమిద్దరు ఉన్నాము. రోషన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం చేయాలో ఇంకా ఆలోచిస్తున్నాం. చూద్దాం ఇంకా ఎవరైనా తక్కువ రేట్కి వస్తారేమో. కాకపోతే ఈరోజు సాటర్డే అనమాట, డబల్ ఉంటాయి రేట్లన్నీ. మిస్ చేసిన, అందుకే ఎవరి ప్లాన్ని ఫాలో అవ్వకూడదు. ఫాలో కావచ్చు. ఇప్పుడు ఇట్లాంటి టైంలో అట్లా చెప్పాల్సి వస్తుంది. ఇంకేం చేయలేము. అదే మా బోట్ అయితే ఒకటి కన్ఫర్మ్ అయింది. 500 రూపీస్కి హాఫ్ అన్ అవర్. చాలాసేపు వెయిట్ చేసినాం అనుకో, అది వేరే విషయం. ఇప్పుడైతే మిక్చర్ తీసుకొని వచ్చినాం బర్డ్స్కి. ఏం చేయలేము. అయితే 1/2 kg అయితే తీసుకున్నాం మిక్చరు. బర్డ్స్ అని ఫీడ్ చేసి మంచి వీడియో తీసుకోవడానికి. ఇప్పుడు లేస్ తీసుకోవాల్సిందే, పెద్దగా ఉంటాయి, కొంచెం ఫీడ్ చేసే బాగుంటాయి. మన కెప్టెన్ ఇదే అనమాట ఇప్పుడు మన బోటు. మిక్చర్ బాగుంది, ఇందాకే తిన్నాను. బ్రో సే హాయ్. బ్రో సే హాయ్. బ్రో సే హాయ్. ఫైనల్ గా అదే మామ, నేను మిక్చర్ తింటా అంటే బ్రో వచ్చేసి రే నువ్వు తినద్దురా, దానికి ఫీడ్ చేద్దాము అంటున్నాడు. అంటే అర్లీ మార్నింగ్ ఇలాంటివి తినడానికి నాకు ఇష్టం అనమాట. బాగుంది. 500కే వెళ్తాను. 250 అనమాట ఇద్దరికి. వ్యూ అయితే నిజంగా సూపర్ ఉంది మామ. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు బర్డ్స్ ఫీడ్ చేసుకుంటా. ఒక రౌండ్ కొడతాడు అనుకుంటా మోస్ట్లీ. మనమైతే 1/2 kg మిక్చర్ తీసుకున్నాము. బర్డ్స్ రాకపోతే ఇంక నేనే తినేస్తా అని చెప్పి, బర్డ్స్ పేరు చెప్పేసి నేనే తినేస్తా. अभी तो सनराइज अच्छा हो रहा है. మామ ఏంటంటే మామ వచ్చింది లేట్ వచ్చినాం అనమాట. దాని కడుపు ఫుల్ అయిపోయింది అందరు ఫీడ్ చేసేసి. దానివల్ల అయితే రావట్లేదు, చాలా తక్కువ అయితే వస్తున్నాయి. లేట్గా నిద్ర లేచిండేటి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే వస్తున్నాయి. అర్థం కావట్లే మామ. ఫైనల్గా ఫీల్ బాగుంది. బర్డ్స్ కాకపోతే రాలేదు, దానికి ఫుల్ అయిపోయి కడుపు. వెళ్తే బోటింగ్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలన్నమాట. బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం మిగతా విషయాలు. అదే మామ, బోటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. యాక్చువల్గా మీరు బోటింగ్ చేయాలనుకుంటే 6 o'clock వెళ్ళండి మామ. అదే హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఒక 1500 దాకా తీసుకుంటారు బిజీ రోజు. నార్మల్ డే అయితే 1 అవర్కి 1000 రూపీస్తో మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడైతే మేము హాఫ్ అన్ అవర్కి 500 రూపీస్ అయితే ఇచ్చినాము. ఓకేనే బాగుంది. కాకపోతే మీకు ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఏంటంటే మామ బర్డ్స్ మీ చేతిలోకి కూడా వస్తాయి అనమాట. ఎందుకంటే అవి ఆకలిగా ఉంటాయి ఎర్లీ మార్నింగ్. సో చేతిలో పెట్టినా కూడా వచ్చి తినే రేంజ్లో ఉంటుంది ఆకలి దానికి.
ఇప్పుడు ఏంటంటే లేట్ అయ్యే కొద్దీ ఎక్కువ తినేస్తాయి అన్నమాట. సో దానికి ఫుల్ అయిపోయి దాని ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతాయి. బర్డ్స్ కూడా అంత ప్రాపర్గా రావు. యాక్చువల్గా నేను వచ్చిన రోజే బోటింగ్ చేసింటే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఎందుకంటే నెక్స్ట్ డే చేయాలా వద్దా అనేసి మనకు ఒక ఐడియా వస్తుండే. మిస్టేక్ చేసిన, మిస్టేక్ కాదు ఇంకా మామూలే, తప్పదు, అది మన ఫేట్ అంతే. నెక్స్ట్ టైం అయితే వారణాసి వస్తే మంచి కెమెరా తీసుకొని వస్తా, అదైతే పక్కా. యాక్చువల్గా ఫోన్ ఉంది, ఫోన్తో కూడా మంచి మంచి ఫొటోస్ తీసిన అవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా చూడండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తా ఈ వీడియో కింద అయితే పక్కా. నార్మల్గా అయితే మెన్షన్ చేయను, ఎందుకంటే వారణాసిలో కొన్ని మంచి ఫొటోస్ అయితే వచ్చినాయి మనకి. దానివల్ల సన్ రైజ్ అయితే బాగా జరుగుతుంది. ఇప్పుడు సన్ రైజ్కి వెళ్ళాలంటే 6:30 పైన వెళ్ళండి, ఎందుకంటే ఈ వింటర్లో బాగుంది సన్ రైజ్. ఏదో సన్ రైజ్ షాట్ మామూలుగా లేదో. క్రౌడ్ అంతా బాగానే ఉంది. ఈరోజు సాటర్డే ఒకటి, ఈరోజు దర్శనానికి వెళ్తే శనిగిపోతుంది మనకి. నైట్ వెళ్ళొచ్చు అమ్మ, నైట్ 9 పైన మనం వెళ్తే మనకి మంచిగా అవుతుంది దర్శనం. అమ్మ ఇప్పుడైతే 100 రూపీస్ షేరింగ్ బోట్లో అయితే నమో ఘాట్ వరకు ఒక రౌండ్ ట్రిప్ అయితే వెళ్తున్నాం అనమాట. 100 రూపీసే జస్ట్, చాలా బాగుంటుంది రైడ్. దానికోసం ఆ చొప్పా బోట్లో అంత దూరం కొట్టాలంటే అంతే రోజులు తీరిపోతుంది, చాలా టైం కూడా పడుతుంది. యాక్చువల్గా అడిగినాము అంత దూరంకి ఎంత అవుతుందని, వాళ్ళైతే ఎంత 3000 4000 అడిగినారనమాట. లేదు 5000 యాక్చువల్గా, ఎందుకంటే చాలా దూరం ఉంటుంది. సో ఇందాక చిన్న బోట్లో అయితే కూర్చున్నాము, దాంట్లో వెళ్ళలేదు. ఇప్పుడు ఇంకొకసారి అయితే షార్ట్ రికార్డ్ చేస్తాను అనమాట. దీంట్లో అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. అయితే స్టార్ట్ అయిపోయింది పెద్ద బోటు. ఇంజిన్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇంతమందిని మోయాలి కాబట్టి. మన క్యాప్టెన్ ఎవరో ఇంతవరకు తెలియదు, ఇంకా 2 ఉంటారు అనుకుంటా. క్యాప్టెన్ 3 ఉన్నారు. పక్కా లైఫ్ జాకెట్ వేసుకోవాల్సి ఉంటుంది. నాకు లైఫ్ జాకెట్ లేకపోతే బాగుంటుంది, ఎందుకంటే నాకు వేసుకోవడం అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే స్విమ్మింగ్ వస్తుంది మోస్ట్లీ, బోట్ ఎక్కడ తిరగబడదని నా కాన్ఫిడెన్స్ అనమాట. టైం చెప్పలేము ఏమవుతుందో. ఈ బర్డ్స్ కూడా నాలాగే తింటాయి అనమాట. హాఫ్ అన్ అవర్కి ఒకసారి 1 అవర్కి ఒకసారి తింటాయి అనుకుంటా. ఇందాక మేము వెళ్ళినప్పుడు అయితే రాలేదు, ఇప్పుడైతే చాలా వస్తున్నాయి. ఒకసారి మిక్చర్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇవి చేతిలో కూడా వచ్చి తినేలాగా కనిపిస్తున్నాయి. మిక్చర్ ప్యాకెట్ అడుగుదాం ఒకసారి, కుదురుతుందేమో ఎవరితో అన్న. బోట్లో అందరూ అయితే ఫీడింగ్ చేస్తున్నారు అనమాట. మేము తీసుకుంటే బాగుండు. ఆ చిన్న బోట్లోనే కట్ చేసినాం అన్నీ. అందరూ వీడియోస్ తీసుకునే దాంట్లో బిజీగా ఉన్నారు. బాగుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఘాట్లో తిరిగేదానికి బోట్లో తిరిగేదానికి చాలా తేడా ఉంటుంది. ఘాట్లో బోట్లో అయ్యో చెప్పడానికి రావట్లేదు. నిజంగా ఎక్సలెంట్ ఉంది అయితే ఫీల్ అయితే. ఇంజన్ సౌండ్ కొంచెం ఉంది కానీ పర్లేదు. ఇక్కడైతే ఫోటో సెక్షన్ నడుస్తుంది ఆ పక్క బోట్లో. బాగుందంటే ఫోటో సెక్షన్ బాగుందని, అమ్మాయి బాగుందని కాదు మామ, తప్పుగా అర్థం చేసుకోవద్దండి. మామూలుగా లేదు ఫీల్. బర్డ్స్ అన్ని ఫాలో అవుతున్నాయి. ఈవినింగ్ హారతి జరుగుతుంది కదా, అది ఇక్కడే అనమాట. హారతి ఇక్కడ జరుగుతుంది. ఇది పెద్దది అనమాట. అన్ని ఘాట్స్ లో అయితే హారతి జరుగుతుంది, కానీ ఇదే అనమాట మెయిన్ హరిశ్చంద్ర ఘాట్ అది అంటారు, కానీ ఇది అంటారు. చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది, కనుక్కొని రాండి అనమాట. ఇది టెంపుల్ మెయిన్ గేట్ లాగా. ఇక్కడ నుంచి వెళ్తే లోపలికి మనకు టెంపుల్ వ్యూ అయితే ఉంటుంది. పక్కనే మణికర్ణిక ఘాట్ అయితే ఉందన్నమాట. నేను ఇంతవరకు మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే అది వెళ్ళే ప్లేస్ కాదు. అందరూ టూరిస్ట్ ప్లేస్ అనుకుంటారు, కానీ అది అసలు కాదనమాట. వెళ్ళకూడదు. వెళ్తే అన్ని బట్టలు స్నానం చేయాలి, అదంతా చాలా ఉంటుంది ఎవ్వరము. అక్కడ టెంపుల్ ఉండిందంట, మసీద్ కట్టేసినారు. అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు చాలా అంటే చాలా, నాకు అంత ప్రాపర్గా తెలీదు సంవత్సరాలు, చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం. అనమాట ఘాట్ మొత్తం పెయింటింగ్స్ అయితే ఉంటాయి. ఘాట్ మీద చూడొచ్చు, చాలా బాగుంటాయి. ఇక్కడే అనమాట అందరు వీడియోస్ తీసుకునేది. ఘాట్ పెయింటింగ్స్. లాస్ట్ వీడియో కాదు, ఫస్ట్ వీడియోలో చూసినారు కదా.
బ్రిడ్జ్ దగ్గర వాకింగ్ చేసుకుంటూ వెళ్ళినాము. అక్కడికైతే వచ్చేసినాం అనమాట. నమో ఘాట్ ఇంకా ముందు ఉంది, అక్కడ చేయి కనిపిస్తుంది అనుకుంటా, జూమ్ చేస్తాం ఒక్క నిమిషం. అదే నమో ఘాట్. బోట్లో రావడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కొంచెం చలి ఎక్కువ ఉంది. ఆఫ్టర్నూన్ ఇంకొకసారి ట్రై చేస్తా, కుదిరితే ఆఫ్టర్నూన్ ఇంకో 100 అయితే స్పెండ్ చేయడానికి ట్రై చేస్తా అనమాట. చూద్దాం ఏమవుతుంది, 100, 200, 300 అప్పటికి ఎలా ఉంటుందో రేట్లు అవన్నీ మనకు తెలియదు. పైన ట్రైన్ వచ్చింటో ఎక్సలెంట్ షాట్ అనుకోండి, కానీ ట్రైన్ రాలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్ వస్తే బాగుంటుంది. చూద్దాం ఏమవుతుంది. ఏంటి ట్రైన్ వచ్చేటప్పుడు బ్రిడ్జ్ కింద వెళ్ళకూడదు మామా, ఎందుకు అర్థమైంటుంది అనుకుంటా. అర్థమైతే ఒక చిన్న కామెంట్ చేయండి. ఆయన ఇంతవరకు చూస్తున్నారో లేదో మరి నాకు కూడా తెలియదు వీడియోస్. లొకేషన్స్ దగ్గరకు అయితే వచ్చేసినాము. నమో ఘాట్ ఆపుతారో లేదో మరి నాకు కూడా తెలీదు. ఏమో మరి ఆపరు అనుకుంటా మోస్ట్లీ. చూద్దాం, ఏమన్నా ఆపి దిగి ఏమన్నా కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి అట్లా ఇస్తారేమో. నేనైతే తీసుకోను అనుకో, బోట్ల వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఫైనల్గా మళ్ళీ నమో ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసిన. నేను వచ్చేవాడిని కాదు, బోట్లో నా ట్రైపాడ్ ఒక ఫ్రేమ్ సెట్ చేద్దాం అనుకున్నా టైం ల్యాప్స్కి. నాతో పాటు వచ్చినాడు కదా బ్రో, ఆ బ్రో అయితే కొన్ని షార్ట్స్ కావాలన్నాడు, కొన్ని ఫొటోస్ కావాలన్నాడు. సో అయితే వచ్చిన, ఇంకా మంచి ఫొటోస్ తీసేద్దాము. మంచి ఫొటోస్ తీసేసి బ్రోకి ఇంకా మళ్ళీ వెళ్ళి ట్రైపాడ్ తొందరగా సెట్ చేసేద్దాం. క్రౌడ్ ఉంటే అంత కంఫర్టబుల్గా ఉండదు తీయడానికి. సో ఇంకా ఆల్రెడీ చూసేసిన ఇది. సో ఎక్కడి నుంచి మంచి ఫోటో వస్తుందో నాకు తెలుసు అనమాట. సో తీసుకెళ్తాను ఫోటో కోసము. అదే మామ విషయం ఏంటంటే, నేను మళ్ళీ బోటింగ్ అయితే వెళ్తున్నాను. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన. బ్లూ టీ షర్ట్ అయితే వేసుకున్నా, ఇప్పుడు అప్పుడే బ్లాక్ వేసుకున్నా. నిజంగా మార్నింగ్ బోట్ రైడ్ అయితే నిజంగా ఎక్సలెంట్, వర్త్ వర్మ వర్త్ అన్నట్టే ఉంది. మార్నింగ్ రైడ్ అయితే తప్పకుండా చేయండి బోట్ రైడ్. నేను యాక్చువల్గా మార్నింగ్ అనుకున్నా, ఎందుకో రైనీ సీజన్లో ఇంకొకసారి రావాలనుకున్నా రైనీ సీజన్లో. ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఈరోజే. నిజంగా ఇట్లాంటివి చాలా చాలా బాగుంటుంది నిజంగా. మామూలుగా లేదు. ఇప్పుడు వర్షంలో అయితే మళ్ళీ చేయబోతున్నా. అన్న అయితే వర్షం రాదు అంటున్నాడు. మరి చూద్దాము. నేనైతే నాకైతే స్విమ్మింగ్ వస్తుంది, అంటే తక్కువే ఉంది, స్విమ్ చేసుకొని వచ్చేయగలను. కాకపోతే ఫోన్ ప్రొటెక్షన్ మనకి ఇబ్బంది. ఇదో మామ మళ్ళీ అయితే బోటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి రోషన్ బ్రోతోను అంకిత్ బ్రోతో అయితే వెళ్తున్నాను. అంకిత్ బ్రో అనమాట, కొత్తగా ఈ రోజే వచ్చినాడు, రోషన్ ఫ్రెండ్. బ్రో సే హాయ్. హాయ్ వన్స్ అగైన్ హాయ్. బోట్ అయితే ఇంక స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఏ ఘాట్ అనమాట, రానా మహల్ ఘాట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసినాము. మార్నింగ్ అయితే 80 ఘాట్ నుంచి వెళ్ళినాం అనమాట. బాగుంది బోట్ రైడ్, ఫీల్ చాలా బాగుంటుంది నిజంగా. కుదిరితే అన్ని బోట్లు ఎక్స్పీరియన్స్ చేయండి. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, తడిచిపోతాను, ఏం పర్లేదు.
యాక్చువల్గా ఇప్పుడు ఊరికే లైట్గా పడుతుందంట, మళ్ళీ 3 నుంచి 8 వరకు కంటిన్యూస్గా పడుతుంది అన్నాడు. చూద్దాం. అదే మామ, చాలాసేపు జర్నీ చేసిన తర్వాత అయితే ఒక ప్లేస్కి వచ్చినాం. ఆ ప్లేస్ పేరు కూడా తెలియదు నాకు ఇంతవరకు. మన బ్రదర్స్ అయితే పేరు చెప్తాడు. అది సారనాథ్ అంట. సారనాథ్ బుద్ధ టెంపుల్ అంట. అంటే ఇందాక చెప్పినా అనుకో, జస్ట్ ఊరికే అట్లా కొంచెం అడిగినా. మళ్ళీ నేను మీల్స్ అయితే తినేసిన ఫుల్గా. ఒక 4 days అయితే అయింది మీల్స్ తిని. యాక్చువల్గా ఇక్కడ ఏం ప్రాసెస్ మనకేం తెలీదు. గైడ్స్ ఉంటారనమాట. ఒక 100 రూపీస్ అడిగినారు అప్పుడే. బాగుంది, చూపిస్తాను చూడండి. ఇదో ఇట్లుంది ప్రస్తుతానికి. ఇంకా చాలా పెద్దగా ఉందంట లోపల కూడా చెప్పినారు ఇందాక. వెళ్దాం. ఇంకా ఏమేమి చూస్తానో ఏం చూడనో నాకు కూడా తెలీదు. అదే మామ, మనమైతే గైడ్ని హైర్ చేసుకున్నాము. 100 రూపీస్ అంట. 100 రూపీస్ అంట. మన వాళ్ళు ఏదో కామెడీ మాట్లాడుతున్నారు. నేను కూడా వినలేదు అది చెప్పడానికి, కానీ ఊరికి అట్లా నవ్వాలన్నమాట అని. వెళ్తున్నాము. అందరూ చాలా టూరిస్టులు అయితే వచ్చినారు ఇక్కడికి. నేనైతే మిస్ అయిపోయామన్నేమో అంటే నేను చూసిన లైట్ మామ ఇవన్నీ నాకేం ఊరికే అంతే. టెంపుల్ చూసినామా బస్. ఇంకా తర్వాత ఏం చూసినా ప్రాఫిట్ అన్నమాట. మనకి ప్రాఫిట్లో పుస్సిలే అన్ని చూసుకుంటా పోయేదంతే. अभी सर आप लोग जिस प्लेस में आए हुए हैं, इस प्लेस नेम है सारनाथ। सार का मतलब होता है उपदेश, नाथ का मतलब होता है गॉड, भगवान। ये जो सामने में स्टेचू देख रही है श्रीलंका मॉन्क्स है। इनका नाम है देवमित्र अगारिका धर्मपाल। इनका जन्म 1864 में अनुराधापुरम में हुआ था। इन्होंने 70 वर्ष के अवस्था में बौद्ध धर्म को मानने लगे और 1891 में इन्होंने महाबोधि सोसाइटी ऑफ इंडिया का निर्माण किया, जिसका हेड ब्रांच कलकत्ता में है और अन्य देशों में भी है। उसी के बाद 1922 से लेकर 1931 तक इस टेम्पल को बनाने में समय दिया। उस टाइम में ये टेम्पल मात्र 70,000 रुपीज़ में बन के तैयार हुआ था। टेम्पल के अंदर जाएंगे, देखेंगे गोल्ड कलर की प्रतिमा है, जो गोल्ड है नहीं, वो मार्बल स्टोन है, उस पर गोल्ड किया हुआ पॉलिश है। और दोनों साइड वॉल पेंटिंग है, जो जापान के 2 भाई बनाए थे, कुशो और मुशो ने 1932 से लेकर 1936 तक 4 ईयर्स में, जिसमें से गौतम बुद्ध की मुख्य प्लेस 4 माने जाते हैं। फर्स्ट है आपका लुम्बिनी नेपाल, जहाँ 563 BC में सिद्धार्थ का जन्म हुआ था। सेकंड प्लेस है बोध गया बिहार में, जहाँ उन्हें 35 ईयर्स की अवस्था में इनलाइटमेंट ज्ञान की प्राप्ति हुई थी। थर्ड प्लेस ये सारनाथ है, जहाँ भगवान बुद्ध ने 528 BC में प्रथम उपदेश गौतम बुद्ध 5 लोग को यहीं पे दिया था और यहीं से बौद्ध धर्म पूरे वर्ल्ड में हुआ था। जी सर। फोर्थ प्लेस है आपका कुशीनगर गोरखपुर में, जहाँ 483 BC में अपने शरीर को महापरिनिर्वाण दिए थे। कभी हम और आप चलेंगे, मंदिर का दर्शन करेंगे, फिर उसके बाद बोधि ट्री, बौद्ध स्तूप, इसके बारे में सभी अभी दिखाएंगे और बताएंगे। आप लोग को फोटोग्राफ जहाँ लेना है లోపల ఇలా వీడియో తీయాలంటే ఒక 20 రూపీస్ డొనేషన్ బాక్స్లో వేయాలన్నమాట. ఈ లోపల అయితే ఇట్లుంది. మంచి మంచి పెయింటింగ్స్ అయితే ఉంటాయి. నేను యాక్చువల్గా భూటాన్లోను డార్జిలింగ్ అంటే వెళ్తాను కదా, ఏంటంటే ఇదేంటి మానిస్ట్రీకి వెళ్తాను కదా, అక్కడ అన్నీ చూస్తాను అనమాట. సేమ్ ఇట్లే ఉంటుంది. धार्मिक स्तूप इसलिए बोला जाता है कि बौद्ध धर्म का प्रचार यहीं से स्टार्ट हुआ था। जिस टाइम भगवान बुद्ध ने 528 BC में प्रथम उपदेश गौतम बुद्ध ने जब यहाँ दिया था, तो ये स्तूपा, ये सब मंदिर कुछ नहीं हुआ करते थे। इसका पहले का नाम है ऋषि पटनम मृगदाय। यहाँ साधु संत का डेरा हुआ करता था। जब यहाँ से साधु संत काशी के लिए निवास कर गया, ये जंगल बचा हिरण लोग का, जो प्रेजेंट टाइम में डियर पार्क के नाम से भी लोग जानते हैं। तो जिनको उपदेश मिला उनका नाम है महानामा, कौंडनिया, अश्वजीत, भद्रया, बप्पा। ये 5 लोग को प्रथम उपदेश यहीं मिला। जो पहला प्रचार हुआ था अशोक के बेटा और बेटी ने किया था, संघमित्रा और महेंद्र ने। उसी के 200 साल बाद जो 261 BC में जो कलिंग युद्ध हुआ उड़ीसा धवलगिरी में, उसी के बाद चंडाल अशोक से धर्मा अशोक बन गए। फिर उन्होंने बौद्ध धर्म प्रचार के लिए स्तूप का निर्माण कराना शुरू किया। ये स्तूप आपका 3rd सेंचुरी का बनाया हुआ है। नियर अबाउट 2300 ईयर्स ओल्ड है ये स्तूप। स्तूप के अंदर आने और नाम सुना होगा। वो राइटर बाद में थे, पहले वो बुनकर थे। उन्हीं गाँव को मोदी जी ने यहाँ गोद ले लिया हुआ है। तो गांव में यहाँ पे हैंडलूम की साड़ियाँ और सूट भी बनती हैं, जो यहीं से बन के होलसेल मार्केट जाती हैं। जो मार्केट में जाने से टैक्स, कमीशन, ड्राइवर, होटल बन जाते हैं। गाड़ी वाले क्या करते हैं, उनको ये बनाने के बाद इसको महाबोधि सोसाइटी ऑफ इंडिया को डोनेट कर दिए। अभी इसका देख रेखाव सब महाबोधि सोसाइटी करती है। इसके अंदर गौतम बुद्ध की 2 स्टेचू है। जो लेफ्ट वाला स्टेचू देख रही है मैत्री बुद्धा का है,
ये मैत्री बुद्धा फ्यूचर में आने वाले बुद्ध है, काल्पनिक बनाया गया है। राइट साइड वाले आपके सिद्धार्थ यानी गौतम बुद्ध का है, जो आके चले भी गए। दोनों स्टेचू मार्बल स्टोन है, गोल्ड किया हुआ पॉलिश है। तो आपको अंदर जाना है तो यहाँ शूज वगैरह खोल के अंदर जा सकते हैं, नहीं तो यहाँ से देखना है तो देख सकते हैं। देखा जाए तो सकता है, देखा तो चल देखते हैं। वही खोल रहे हैं आप, हम देख रहे हैं। कॉम्बिनेशन में है भैया, दो कलर कॉम्बिनेशन में है। रखो रखो।